హలో గైస్, మనకి ఈరోజు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్ జరగబోతూ ఉంది కదా. సో మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేదే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో మరి ఈరోజు ఎవరు గెలుస్తారు అని చూడటం కూడా ఇది కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే మనకి ఇటువైపు ఆర్సీబీ టీం తరపున చూసుకుంటే ఒక్క ప్లేయర్ కనుక విజృంభించాడంటే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. పంజాబ్ కింగ్స్ టీంలో కూడా అంతే. శ్రేయస్ అయ్యర్ మళ్ళీ నిలబడ్డాడు అంటే ముంబై ఇండియన్స్ మీద ఏదైతే జరిగిందో మళ్ళీ ఇది ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. సో దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అని చూడటం చాలా కష్టం. మరి ఇటువంటి సినారియోలో మరి యువరాజ్ సింగ్ తను కూడా కామెంట్ చేశాడు. అయితే యువరాజ్ సింగ్ చెప్తుంది ఏంటంటే, మీరు ఒక పక్కన విరాట్ కోహ్లీని కనుక తొందరగా అవుట్ చేయలేకపోతే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు 300 కొట్టినా సరే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత వాళ్ళు చేజింగ్ చేసే టైంలో కనుక విరాట్ కోహ్లీ చివరి వరకు ఉన్నాడు అంటే పంజాబ్ కింగ్స్ మరి ఏడ్చి గీ పెట్టినా సరే మరి మ్యాచ్ ఆర్సీబీ తరపునే ఉండిద్ది అని చెప్పేసి విరాట్ కోహ్లీని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడు. దాని తర్వాత ఇక్కడితో అయిపోయింది అనుకోమాకండి, ఆర్సీబీఏ గెలిచిద్ది అని అనుకుంటే మీ పొరపాటే. ఇంకో పక్క చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్లో చుక్కలు చూపించాడు. మొత్తం 8 6లు అలాగే 5 4లతో. మరి ఈ మ్యాచ్లో కనుక అతన్ని మీరు ఫస్ట్లో కట్టడి చేయలేకపోతే, మొన్న ఏదో క్వాలిఫైర్ అంటే తొందరగా అవుట్ చేశారు, ఈరోజు కూడా అలా అవుట్ చేయలేకపోతే మళ్ళీ ఈసారి మీరు కప్పు నమ్మదే అనుకోవాల్సిందే అని చెప్పేసి మరి యువరాజ్ సింగ్ కూడా మాట్లాడటం జరిగింది. సో మరి ఏదైనా సరే మరి యువరాజ్ సింగ్ సపోర్ట్ వచ్చేసరికి అతను పంజాబీ కాబట్టి పంజాబ్ గెలవాల్సిందే అని నేను కోరుకున్నా అని చెప్పేసి యువరాజ్ సింగ్ అయితే మాట్లాడటం జరిగింది అనమాట. సో ఏదైనా సరే మరి ఈరోజు మ్యాచ్ మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారో కింద కామెంట్ చేయండి.